హాయ్. హలో ఎవ్రీవన్. ఇవాళ మనం ఆధార్ కార్డ్‌లో ఏ మొబైల్ నంబర్ ఉందో ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్‌లో గాని, సిస్టమ్‌లో గాని ఎక్కడైనా సరే ఓపెన్ చేసుకొని యూఐడీఏఐ అని సెర్చ్ చేసిన తర్వాత గూగుల్‌లో మనకు ఈ ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. ఇది మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. డైరెక్ట్ ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ తెలుగు కావాలంటే కూడా తెలుగులో చూసుకోవచ్చు. సో, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వెంటనే ఇలా అనేది రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఇంటూ అనే ఒక ఆప్షన్ ఉంది గదా! దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత మీకిక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మై ఆధార్ అని ఉంది గదా! మై ఆధార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెరిఫై యాన్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వెరిఫై అని ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది వస్తుంది. చాలామంది ఇక్కడ లాగిన్ అయిపోయి మొబైల్‌లో ఏదో ఓటీపీ వస్తుందో తెలియక అంతా ఉంటారు గదా! సో, కిందికి వస్తే మీకు ఇక్కడ మీకు చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనే ఒక ఆప్షన్ ఉంది గదా! ఈ ఆప్షన్‌ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని వస్తుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేద్దాం. ఎంట్రీ చేసిన తర్వాత కరెక్ట్ క్యాప్చర్‌ని తీసుకుంటే ఇక్కడ ఆప్షన్ అనేది బ్లూ వస్తుంది. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ ఎగ్జిట్స్ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చెప్పేసి మీకు ఏజ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది? ఆయన మేలా? ఫీమేలా? ఏ స్టేట్ వ్యక్తి? మొబైల్ నంబర్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 డిజిట్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనకు పూర్తిగా అయితే మొబైల్ నంబర్ చూపించదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు ఆధార్ కార్డ్‌లో ఆ మొబైల్ నంబర్ లింక్ ఉందా లేదా చూసుకోవాల్సిన విధానం.